అమ్మా, నేను కల్లో కూడా ఊహించలేదు ఈ పోటీలో గెలుస్తానని. ఈ బట్టల్లో మీతో మాట్లాడాలంటే చాలా ఇబ్బందిగా ఉందమ్మా. నేను ఇప్పుడే బట్టలు మార్చుకొని వస్తాను. అరే ధైర్య, ఇది ఎలా సాధ్యం? అందరూ ప్రత్యక్షంగా చూశారు కదా సంతోషి అద్భుతంగా డాన్స్ చేసిందని. చూడు ధైర్య, సత్యం ఏంటంటే రియాదంతా కపట ప్రేమ. అందుకే తను పోటీలో గెలవలేకపోయింది. అందుకని ఈ సత్యాన్ని నువ్వు ఎంత త్వరగా సేకరిస్తే ధైర్య, నీకంత మంచిది. మీరు చెప్పడం అయిపోయిందా? ఇక చాలించండి. అండ్ ఫ్యాక్ట్ ఏంటంటే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, రియా ఎందుకు గెలిచిందో, సంతోషి ఎందుకు ఓడిందో. నేను మీకు చెప్తాను. ఈ కాంపిటీషన్ ఏంటంటే అసలు బ్రేక్ డాన్స్ చేయాలని. కాబట్టి సంతోషి బ్రేక్ డాన్స్ చేయాలి, కానీ తను బ్రేక్ డాన్స్ చేయలేదు. బ్రేక్ డాన్స్ చేయలేదు కనుక తన కాంపిటీషన్లో ఓడిపోయింది, రియా గెలిచింది. అందుకే రియా ఇంట్లో ఉంటుంది, సంతోషి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. అది నేను అనుకుంటున్నాను, సంతోషి ఇంత మంచి నృత్యం ఎలా చేసిందని. అన్నట్టు అసలు ఈ డాన్స్ ఐడియా మీదే కదా, మీరే చూడాలి కదా అసలు సంతోషికి డాన్స్ వచ్చో లేదో. అసలు అసలు నాకేం తెలుసు చెప్పండి, ఈ బ్రేక్ డాన్స్ ఎలా ఉంటుందో. అయినా నువ్వు నా మీద మండిపడుతున్నావు ఎందుకు? నేను నీకు సహాయమే చేశాను కదా. మీ సమస్యకి ఏదైనా పరిష్కారం దొరుకుతుందని నేను అనుకున్నాను. అందుకే నేను ఈ పోటీ పెట్టమని సూచన చేశాను. అయితే దొరికింది కదా సొల్యూషన్. సొల్యూషన్ ఏంటంటే రియా గెలిచింది, సంతోషి ఓడిపోయింది. సో సంతోషి ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. అసలు ఈ కాంపిటీషన్ మీరే పెట్టారు కాబట్టి వీళ్ళకి అర్థమయ్యేలాగా మీరే చెప్పాలి. చెప్పండి. ధైర్య, ఇంటికొచ్చిన ఒక అతిథి ఈ విషయాన్ని డిసైడ్ చేయటం మంచిది కాదురా. నేను చెప్తున్నానుగా, సంతోషి ఇంట్లోంచి వెళ్ళదు. నాన్నగారు ప్లీజ్ ఆర్గ్యూ చేయకండి. మీరు సంతోషి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అండ్ దట్స్ ఆల్. రియా ఇంట్లోంచి వెళ్ళిపోతుంది, సంతోషి వెళ్ళదు. సంతోషి వెళ్ళిపోవాలి, తను ఓడిపోయింది కాబట్టి. రియా ఇంట్లో ఉంటుంది, తను గెలిచింది కాబట్టి. శాంతించండి మీరిద్దరు. శాంతించండి మీరిద్దరు. కాకగారు, ఇప్పుడు మీరే చెప్పండి, సంతోషి చేసిన నృత్యం ధైర్యతరని చేయమని చెప్పిందేనా? క్షమించండి, ఇది చాలా అర్థం లేని ప్రశ్న. అందరూ చూశారు సంతోషి ఎంత బాగా నృత్యం చేసిందో. తను అసలు బాగా చేసిందో బాగా చేయలేదో చెప్పాలి అంటే తను అసలు బ్రేక్ డాన్స్ చేయాలి కదా. ఈ ప్రశ్న తలెత్తదు. తను బ్రేక్ డాన్స్ చేయలేదు కాబట్టి కాంపిటీషన్లో ఓడిపోయింది. మీరు చెప్పండి, అసలు సంతోషి సరైన నృత్యం చేసిందా? యాక్చువల్లీ ధైర్య ఇస్ రైట్. సంతోషి బ్రేక్ డాన్స్ చేయలేదు కదా. అపూర్వ, అందరం చూసాం కదా, సంతోషి ఇంగ్లీష్ పాటకి డాన్స్ చేసింది. మధు అక్క, ప్రతి ఇంగ్లీష్ పాట బ్రేక్ డాన్స్ చేసేది కాదు. ఓకే, ట్రస్ట్ మీ. నేను కెనడాలో ఇన్ని సంవత్సరాలుగా ఉండాను, సో నాకు బాగా తెలుసు బ్రేక్ డాన్స్ ఎలా ఉంటుందో. విదేశాల్లో ఉన్నంత మాత్రాన అన్ని తెలియవు. డాన్స్ అర్థం చేసుకోవడానికి నాలెడ్జ్ అవసరం అవుతుంది. ఓ రియలీ మధు అక్క? ఐ గెస్ దట్ మీన్స్ మీ నాలెడ్జ్ నాకన్నా వీక్ గా ఉంది మరి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.